హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ చైత్ర. ఈరోజు మేము అరుణాచలం రావడం జరిగిందండి. సడన్గా ట్రిప్ జరిగింది. ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ కాదులేండి, రూమ్ కానీ వెళ్తే రూమ్ ఖాళీ లేదు, వీకెండ్ కాబట్టి మేము ఒక ఇల్లు తీసుకున్నాము. అది చాలా బాగుంది. ఆ స్టిక్కర్ అంతా అతికిచ్చి చూడండి. అసలు అరుణాచలం మేము దర్శనానికి బయటకు వచ్చాము. అసలు ఎంత ఫుల్గా పొర్లు దండాలు కూడా పెడుతున్నారు. అలా జరుగుతూ ఉందన్నమాట. చాలామంది పొర్లు దండాలు పెట్టారు. మేము నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మధ్యలో అతను కనిపించారని మేము వీడియో తీసాము. ఇక స్టార్టింగ్ ఎదురుగా వచ్చి దీపాలు వెలిగించి హారతి అవన్నీ చూసుకొని దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వినాయకుడు టెంపుల్ వస్తుంది. వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. ఇంకా ఒత్తులు వెలిగించామన్నమాట. అవి ఫుల్గా అంతా కడిగారు, కొంచెం జారుతూ ఉన్నాయన్నమాట. ఇంకా 360 ఎత్తులు వెలిగించి స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. నేను మా పాప, మా హస్బెండ్, ఇంకొక అత్తయ్య గారు ఉన్నారు, చిన్న అత్తయ్య. వాళ్ళు నడవలేరు కాబట్టి ఇంకా మా ఆయన తోడుండి వాళ్ళు దర్శనానికి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము నలుగురం నడిచాము. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అరుణాచలం. ఇంకా స్లోగా నడుచుకుంటూ పోదాం. అందరూ 5కి అట్లా స్టార్ట్ అవుతారు. మేము స్టార్ట్ అయ్యేసరికి 7 అయింది. 10:30 వరకు బాగానే ఉందన్నమాట. ఈ కొండ మాత్రం సాక్షాత్తు శివుడిగా వెలిసిన కొండ అంటారు. చాలా ప్రత్యేకత ఉంది ఈ అరుణాచలంలో. చాలా ఫేమస్ అనమాట. ఇట్లా అనుకోకుండా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము. అనుకోకుండా అరుణాచలం వచ్చాము. ఫస్ట్ టైం అనమాట నేను అలా చెట్లు నడుచుకుంటూ 10:30 వరకు బాగుంది. ఇంకా తర్వాత నుంచి ఎండ స్టార్ట్ అయ్యింది. మేమేం చెప్పులు వేసుకోలేదు. ఆ వైట్ దాని మీద నడుస్తున్నాము. వైట్ మీద నడుస్తుంటే కొంచెం చల్లగా ఉంది. పక్కన నడుస్తుంటే స్కిన్ లేచిపోయి మంట. ఇంకా సైడ్కి నిమ్మకాయ సోడాలు, టెంకాయలు అవన్నీ ఉన్నాయి. మేము ఒక దగ్గర టెంకాయలు లాగాము. అని చక్కగా కొడుతుంది, మనం కత్తి కూడా లేపలేము, చక్కగా లేపుతుంది. కానీ ఇక్కడ టెంకాయ నీళ్ళు మాత్రం సూపర్, చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ చింత చెట్లు ఉన్నాయి కదా, చింతకాయ దొరికింది నాకు. అటు ఇటు చింతకాయలు ఫుల్గా ఉన్నాయి అనమాట, చాలా పెద్ద పెద్దవి. మేము టెంకాయ నీళ్ళు తాగాం. బొట్లు మాత్రం పోయేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నామో ఎండింగ్లో అంతగా లేవు. సైడ్కి ఏవో మట్టివి, ఇవన్నీ జాడీలు, చిన్న చాడీలు, పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట, ప్లేట్స్. అదిగో ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా మధ్యలో కాన్ కొనుక్కున్నాం. అలా తింటూ వచ్చాం అనమాట. ఇంకప్పటికే కాళ్ళు మంటలు ఎక్కాయి. ఇంకా అలా స్టార్ట్ అయ్యి 14 కిలోమీటర్లు ఉంది. ఇంకా లాస్ట్కి ఫైనల్లీ సాక్స్లు వేసుకున్నాం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాగా. ఇంకా ఒకతను శంఖం అక్కడే కొని శివుడి ముందర అలా ఊదుతున్నాడు. ఇంకా లాస్ట్ ఇది గిరిపతిలో ఈశాన్యలింగం లాస్ట్. గుళ్ళోకి ఎంట్రీ లేదు కాబట్టి గుళ్ళో అట్లా ఏం తీయలేదు, జస్ట్ నడిచేది మాత్రమే చూపించాను. ఇది రాజగోపురం అనమాట. అరుణాచలంలో ఫేమసే గోపురాలు. ఇది ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి 4:30 అట్లా అయ్యింది. చాలా పెద్ద గుడి. టెంపుల్ లోపల కూడా చాలా పెద్దగా ఉంది. గాలి గోపురాలు కూడా చాలా పెద్దవి. ఇది లోపల అనమాట. ఫోన్స్ అలా ఉంది కానీ వీడియోస్ తీయడానికి లేదు. మేము పక్కన ఇట్లా గార్డెన్ లాగా ఉంది లోపల, నడుచుకుంటూ వెళ్ళాం. అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. స్పీడ్గా వెళ్ళాము దర్శనానికి, ఎందుకంటే క్లోజ్ చేస్తారేమోనని చెప్పి. క్లోజ్ చేయలేదు ఆ రోజు, వీకెండ్ కాబట్టి ఎవరు చేయలేదు. ఇది సెకండ్ గోపురం అనమాట, రాజగోపురం. ఫైనల్లీ అలా అనమాట. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.